క్యాస్ట్ ఐరన్ తవాకి ఎలా సీజనింగ్ చేయాలి వీడియోలో చూద్దాం. నేను ఇలా బర్గ్నర్ కంపెనీ నుంచి ఇంకో క్యాస్ట్ ఐరన్ తవా తీసుకున్నాను. ఇది 30 సెంటీమీటర్స్ అండ్ దానికి ఇలా సిలికాన్ హ్యాండిల్స్ ఇచ్చారు పెట్టుకోవడానికి, హీట్ రెసిస్టెంట్. అండ్ ఫస్ట్ టైం నేను ఇది కొనటం స్టార్ట్ చేయటం కాబట్టి దీనికి ఇన్ని ప్రాసెస్ ఉంటుంది. నెక్స్ట్ టైం నుంచి నార్మల్గా వాష్ చేసి జస్ట్ అలా మొత్తం తడంతా పోయిన తర్వాత ఆయిల్ అప్లై చేసి టిష్యూ కవర్ చేసి పెట్టుకుంటే తవాకి ఎలాంటి రస్ట్ పట్టదు. కానీ ఫస్ట్ టైం కాబట్టి మనం 2-3 టైమ్స్ దీన్ని మంచిగా డిష్ వాష్ తోటి లిక్విడ్ తోటి మొత్తం క్లీన్ చేసి అది క్లీన్గా టవల్తో తుడుచుకొని అది హీట్ చేసి ఆయిల్ అప్లై చేసి ఒక 5 మినిట్స్ బాగా హీట్ అయిన తర్వాత మొత్తం కూల్ చేసి దానికి మళ్ళీ వాష్ చేసి మళ్ళీ ఆయిల్ అప్లై చేసి సేమ్ ప్రొసీజర్ 2-3 టైమ్స్ చేయాలి. అండ్ ఫైనల్లీ నేను దోశ వేసే ముందు కూడా ఆయిల్ అప్లై చేసి బాగా హీట్ అయిన తర్వాత మంచిగా ఆనియన్ తోటి జస్ట్ అలా రబ్ చేశాను బాగా. దాని తర్వాత నేను ఇలా నా ఫస్ట్ దోశ వేసి ట్రై చేశాను. చూడండి మ్యాక్సిమం అంటుకోలేదు. ఫస్ట్ దోశ కాబట్టి లైట్గా అంటుకుంది. నెక్స్ట్ టైం చాలా బాగా వచ్చి ట్రై చేసి చూడండి.